పరామర్శ యాత్రలో భాగంగా నల్గొండ జిల్లా దేవరకొండలో షర్మిల మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. అసలు రాజశేఖర రెడ్డి గారు కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఎలా స్థానం సంపాదించుకోగలిగారు? మామూలుగా మనకు జన్మనిచ్చిన తల్లికి, నడక నేర్పిన నాన్నకి మన గుండెల్లో చోటిస్తాం. తోడబుట్టిన వారికి, జీవితాంతం తోడుగా నిలబడాలని వచ్చిన వారికి మన గుండెల్లో చోటిస్తాం. మనము కన్న బిడ్డలకు, జీవితంలో కష్టంలో మనల్ని ఆదుకున్న స్నేహితులకి, ఆత్మబంధువులకి మన గుండెల్లో చోటిస్తాం. అలాంటి చోటు కోట్ల మంది తెలుగు ప్రజలు రాజశేఖర రెడ్డి గారికి ఎందుకు ఇచ్చినట్టు? రాజశేఖర రెడ్డి గారు కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఈ రోజుటి వరకు ఎందుకు బ్రతుకున్నట్టు? కారణం ఒక్కటే, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మంచి మనసుతో తెలుగు ప్రజలందరినీ ఒక నాయకుడిగా కాకుండా కన్న తండ్రిగా పరిపాలన చేశాడు కనుక. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల మేలు కోసమే పాల్పడ్డాడు కనుక. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఎంత చేసినా తక్కువే అని, వారి సంక్షేమం కోసం ఎవరు కనని, ఎవరు వినని ఎన్నో అద్భుతమైన పథకాలను ఆలోచన చేశాడు, అద్భుతంగా అమలు చేసి చూపించాడు. ప్రతి విషయంలోనూ రైతులకి, రైతు కూలీలకి నేను అండగా ఉన్నానని నిలబడ్డాడు. ఉపాధి హామీ పథకాన్ని అద్భుతంగా చేసి చూపించాడు. రైతులకి రుణమాఫీ దగ్గర నుంచి, విద్యుత్ బకాయిల దగ్గర నుంచి 7 గంటలు ఉచిత విద్యుత్, ఇన్పుట్ సబ్సిడీ, నష్టపరిహారము, మద్దతు ధర, ఏది కావాలంటే అది, ఎప్పుడు కావాలంటే అప్పుడు అందించాడు రాజశేఖర రెడ్డి గారు. పేద విద్యార్థుల కోసం మీ చదువు ఆగిపోకూడదని, పేదరికం కారణంగా, డబ్బు లేని కారణంగా ఏ బిడ్డ చదువు ఆగిపోకూడదని, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని భరోసా కల్పిస్తే, మన రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా లక్షల కొద్ది పేద విద్యార్థులు గొప్ప చదువులు ఉచితంగానే చదువుకొని ఈ రోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఏదైనా గొప్పవాడికి ఏదైనా జబ్బు చేస్తే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళడు, కానీ పేదవాడికి మటుకు జబ్బు చేసినా ఆ ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్ళాలి. గొప్పవాడు ప్రభుత్వ ఆసుపత్రికి ఎందుకు వెళ్ళడు? ఎందుకంటే ఆ గొప్పవాడికి తెలుసు అక్కడ డాక్టర్లు ఉండరు, మందులు ఉండవు, ఏమీ ఉండదు. కానీ పేదవాడికి మటుకు గతి లేకుండా అదే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలి. కానీ రాజశేఖర రెడ్డి గారు దాన్ని మార్చారు. పేదవాడు కూడా మంచి వైద్యానికి అర్హుడే అని పెద్ద మనసుతో ఆలోచించి, పేదవాడు కూడా మంచి గొప్పవాడిలాగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి తలెత్తుకొని వైద్యం చేయించుకోగలగాలని ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే, మన రాష్ట్రంలో లక్షల కొద్ది పేద ప్రజలు గొప్ప ఆసుపత్రికి వెళ్ళి, కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగానే వైద్యం చేయించుకున్నారు. కోయి 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 అనే 108 లక్షల మందికి మళ్ళీ ప్రాణం పోసింది. ఇలాంటివి ఎన్నో పథకాలను అద్భుతంగా చేసి చూపించాడు రాజశేఖర రెడ్డి గారు. ఇన్ని పథకాలను చేస్తూ కూడా రాజశేఖర రెడ్డి గారు ఏ ఒక్క రోజు ఏ ఒక్క ఛార్జీ కానీ, ఏ ఒక్క పన్ను కానీ పెంచలేదు. రాజశేఖర రెడ్డి గారు, నేను ఏ ఒక్క రూపాయి పెంచినా ఆ భారం పేద ప్రజల మీద పడుతుంది, ఆ భారం నా అక్క చెల్లెళ్ళ మీద పడుతుంది, అది నాకు ఇష్టం లేదనేవాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలుంటే 5 సంవత్సరాలలో ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి రాజశేఖర రెడ్డి గారు కరెంటు ఛార్జీలు పెంచాడు అని ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్పలేవు. 5 సంవత్సరాలలో ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఆర్టీసీ ఛార్జీలు పెరగలేదు, గ్యాస్ ధరలు పెరగలేదు, మున్సిపల్ ట్యాక్సీలు పెరగలేదు. 5 ఏళ్ళు పరిపాలన చేశాడు, కానీ ఒక్క రోజు ఏ ఒక్క రూపాయి పెంచకుండా పరిపాలన చేసిన రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారు రాజశేఖర రెడ్డి గారు. ఆ 5 ఏళ్లలో దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలు కలిపి
వారి పేదల కోసం 46 లక్షల పక్కా ఇల్లులు కడితే రాజశేఖర రెడ్డి గారు ఒక్క మన రాష్ట్రంలోనే మన తెలుగు ప్రజల కోసమే, తెలుగు పేద ప్రజల కోసమే 46 లక్షల పక్కా ఇల్లులు కట్టి చూపించారు. ఒక మాట తరచూ అనేవాడు, నేను రచ్చబండకు వెళ్ళి ఎవరికైనా ఇల్లు లేదా, ఇంకా ఎవరైనా గుడిసెల్లో ఉన్నారా చేయొద్దండి అంటే ఒక్క చెయ్యి కూడా వేయకూడదు, ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు కట్టించాలనేవాడు రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటే మన రాష్ట్రంలో అసలు గుడిసెనేదే ఉండేది కాదు. ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండేది, ప్రతి ఎకరాకి నీరుండేది, 7 గంటలు కాదు కదా 9 గంటలు ఉచిత విద్యుత్ ఉండేది, ప్రతి రైతు ముఖంలో చిరునవ్వు ఉండేది, మన బిడ్డలకు చదువులు ఉద్యోగాలు ఉండేవి, ప్రతి ఇల్లు కలకలలాడేది. మన పర భేదం లేకుండా మేలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ప్రతి ఒక్క వర్గానికి మేలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఏ కులము ఏ మతము అని ఎప్పుడూ చూడలేదు. నీది ఏ పార్టీ, నా పార్టీ వాడివా, నువ్వు అవతల పార్టీ వాడివా అని ఎప్పుడూ అడగలేదు. ప్రతి ఒక్కరికి చేయగలిగిన మేలు మనస్ఫూర్తిగా చేశాడు రాజశేఖర రెడ్డి గారు. మనిషిని మనిషిగా చూశాడు, పేదవాడిని కూడా మనస్ఫూర్తిగా గౌరవించాడు. తెలుగు ప్రజలందరినీ సొంత బిడ్డల్లా ప్రేమించాడు రాజశేఖర రెడ్డి గారు. అందుకే రాజశేఖర రెడ్డి గారు రాజన్న అయ్యాడు, కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోగలిగాడు. ఆయనకు మరణం లేదు, రాజశేఖర రెడ్డి గారికి మరణం లేదు, రాజన్నకి మరణం లేదు. తెలుగు జాతి బ్రతికున్నంత వరకు తెలుగు ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు సజీవంగానే ఉంటారు. కానీ ఆయన ఆశయాలను మనమే బ్రతికించుకోవాలి, ఆయన పథకాలను మనమే సంరక్షించుకోవాలి. మీరు మేము చెప్పాలి, రాజన్న రాజ్యాన్ని మళ్ళీ తెచ్చుకోవాలి. మా కోసం మీరు మండుట ఎండను సైతం లెక్క చేయకుండా మా కోసం మీరు వచ్చినందుకు, మీ ప్రేమకు, మీ అభిమానానికి, మీ ఆప్యాయతకు శిరస్సు వంచి చేతులు జోడించి పేరు పేరున ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.